అరాచకంగా గ్రామాలను దహనం చేశారు. ప్రజలపై దాడులు జరిపారు. భయకంపితమైన పరిస్థితుల్లో మహారాజా భారత ప్రభుత్వాన్ని సహాయాన్ని కోరారు. దీంతో మహారాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సేషన్ పై సంతకం చేసి జమ్మూ కాశ్మీర్ను అధికారికంగా భారతదేశంలో విలీనం చేశారు. భారత సైన్యం వెంటనే జోక్యం చేసుకొని ఆక్రమణదారులను తరిమికొట్టింది. అయితే అంతకుముందే పాకిస్తాన్ దళాలు కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించి దానిని తమ ఆధీనంలో ఉంచుకుంది. అప్పటి నుంచి ఆ భూభాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్గా POKగా పిలువబడుతోంది. 1949లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణ జరిగింది. కానీ ఆ సమస్య అక్కడితో ముగియలేదు. భారతదేశం POKని తాను చట్టబద్ధంగా కలుపుకున్న భూభాగంగా ప్రకటిస్తుంటే పాకిస్తాన్ మాత్రం అక్కడ ప్రత్యేకంగా పరిపాలన ఏర్పాటు చేసింది. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతాన్ని చైనాకు లీజుకు ఇచ్చి చైనా పాక్ ఆర్థిక కారిడార్ CPEC ప్రాజెక్టులో భాగం చేసింది. ఈ నేపథ్యంలో POK కేవలం ఒక భూభాగం కాదు, అది ఒక దేశపు సమగ్రత, రాజ్యాధికారాన్ని సూచించే కీలక సమస్యగా మారింది.